వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మహాభారతంలో కౌరవుల పక్కన ఉంటూ కౌరవుల పతనానికి శకుని ఎలా కారణమయ్యాడు? ఇప్పుడు వైసీపీతో పాటు వైసీపీ అధినేత జగన్ వెనక ఉంటూ అటు పార్టీ ఇటు జగన్ ఇద్దరి పతనానికి సజ్జల రామకృష్ణారెడ్డి అంతే కారణమవుతున్నారా అంటే వైసీపీ వాళ్లే అవునని చెబుతున్న పరిస్థితి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి విషయానికి సజ్జలను ముందు పెట్టి పాలన సాగించడంపై అటు పార్టీ నేతల్లోనే కాదు ప్రజల్లో సైతం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు పదే పదే గుర్తు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత కూడా ఇదే విషయం ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. తాము జగనన్న సీఎంగా గెలిపిస్తే ఆయనకు బదులుగా సజ్జల పాలించడం ఏంటిరా బాబు అని వైసీపీ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా తలలు పట్టుకుంటున్నారు. అసలు సజ్జల వల్లే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుందన్న వాస్తవాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. తాజాగా పార్టీ ఓడిపోయాక కూడా జగన్ తీరులో మార్పు వచ్చినట్లు లేదు. మళ్లీ సజ్జలనే ముందు పెట్టుకొని రాజకీయం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సజ్జల వద్దు బాబోయ్ అని చెబుతున్నా జగన్ వినిపించుకునే పరిస్థితి లేదు. తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన నేతలు, ఎంపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారని సందేశం ఆ పార్టీ నేతలకు వెళ్లింది. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా నిరుత్సాహపడ్డారు. ఎప్పటికైనా సజ్జలను దూరం పెట్టాలని ఎంతగా మొత్తుకున్నా జగన్ పట్టించుకోరా అని మండిపడుతున్నారు. జగన్ తీరులో మార్పు రాకపోతే మహాభారత యుద్ధంలో శకుని కౌరవులను ఎలా నమ్మి ముంచేశాడో ఇప్పుడు జగన్ కు మరోసారి కూడా అదే గతి పడుతుందని చెబుతున్నారు. మరి జగన్ తన తీరు ఎప్పటికి మార్చుకుంటారో చూడాలి.